హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. మన ప్రిన్స్ మహేష్ బాబు స్టోరీ ఒక సినిమా లాంటిదే. 4 ఏళ్ల వయసులోనే నీదే కావాలీలో చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి పోరాటం, శంకరాభరణం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు వంటి సినిమాల్లో చిన్న పాత్రలతో అందరి దృష్టిని ఆకర్షించాడు. 1999లో రాజాకుమారుడుతో హీరోగా ఎంట్రీ, బ్లాక్ బస్టర్. కానీ తరువాత యువరాజు, వంశీ మిక్స్ రిజల్ట్స్. ఆ వెంటనే మురారితో నిజమైన టాలెంట్ చూపించాడు. తక్కరి దొంగ, బాబీ తర్వాత ఒక్కడు బాక్సాఫీస్ను షేక్ చేసింది. నిజాం, నాని లాంటి ప్రయోగాలు చేసి అర్జున్తో ఫ్యామిలీ ఆడియన్స్కి చేరాడు. అతడు, పోకిరి. అలా మహేష్ బాబు సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్నాడు. పోకిరి ఒక్క సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు. తర్వాత సైనికుడు, 3 ఏళ్ల గ్యాప్, ఖలేజా, మిక్స్ రిజల్ట్స్. కానీ మహేష్ మీద పబ్లిక్ విశ్వాసం తగ్గలేదు. దూకుడు, బిజినెస్ మ్యాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వరుస హిట్స్. ఒకటి నేనొక్కడినే కల్ట్ క్లాసిక్, శ్రీమంతుడు సోషల్ మెసేజ్తో బ్లాక్ బస్టర్. బ్రహ్మోత్సవం, స్పైడర్ మిస్ అయినా, భరత్ అనే నేను, మహర్షితో తిరిగి టాప్కి, సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారిపాట, గుంటూరు కారం. మాస్ క్లాస్ 2 దారుల్లోనూ రికార్డులు సృష్టిస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి సూపర్ స్టార్ వరకు ప్రతి సినిమా ఒక మెట్టు, ప్రతి హిట్ ఒక మైలురాయి. అందుకే ఆయన మన ప్రిన్స్ మహేష్ బాబు ఎప్పటికీ మన